హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఈరోజు మన వీడియోస్లో ఉల్లిపాయ బజ్జీ, కట్మిర్చి బజ్జీ రెండు రకాల ఐటమ్స్ అనేది మనం చూద్దాం. రెండు రకాల స్నాక్స్ అనేది ఎలా చేయాలి ఏమిటనేది చూద్దామండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో దానికోసం అయితే నేను ఇక్కడ శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం సోడా, ఉప్పు, కారం ఇవన్నీ వేసి ఫస్ట్ అలా కలిపేసుకోవాలండి. పౌడర్గా ఉన్నప్పుడే కలుపుకుంటే బాగా కలుస్తుంది. సోడా ఎక్కువైతే వేసుకోకూడదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో కావాల్సినంత నీళ్లు పోసుకొని మనం ఎన్ని రకాల బజ్జీలైనా చేసుకోవచ్చండి. కొన్ని నీళ్లు వేసుకుంటూ మనం ఈ పిండి అనేది కలుపుకోవాలి. కొన్ని నీళ్ళు ఎక్కువగా వేసుకోకూడదు. చూసారా, అలాగా మనం ఫస్ట్ ఎప్పుడు కూడా గట్టిగా కలుపుకున్నాకే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లఫీగా వస్తాయండి. ఒకేసారి వేసామంటే నీళ్ళు ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మన ఇంట్లో పిండి లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో మనం చూసుకుంటూ కలుపుకోవాలండి. ఒక్కొక్క శనగపిండి ఒక్కొక్కలా ఉంటుంది. సో దాని గురించి మనమైతే చూసుకుంటూ కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా ఈ జారుడుగా ఉంటే మనకి బర్జీ కానీ ఏదైనా కానీ చాలా బాగా వస్తాయండి. ఇలాగా కట్మిర్చి ఎప్పుడు మిర్చి వేసి కట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా నేను పచ్చిమిర్చి కట్ చేసి చిన్న చిన్నగా ఆ మిర్చి ఇలాగే వేస్తున్నాను. కట్మిర్చి చాలా బాగుంటుందండి. ఇలా వేసినవి మనకి ఏదైనా రైస్లో కానీ లేదా పప్పు చేసుకున్నప్పుడు కానీ దీంతోపాటు ఉల్లిపాయలు, నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది కట్మిర్చి. ఇలా ట్రై చేయండి ఒక్కొక్కసారి. మనకు ఎప్పుడు మిరపకాయ బజ్జీలు వేసి అవే కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చిన్న స్మాల్ బజ్జీలా ఉంటాయి, చాలా బాగుంటాయండి. ఇలాగా చిన్న మూకుట్లో ఈజీగా వేసేసుకోవచ్చు. ఎక్కువ నూనె కూడా అవసరం లేదు. ఇలాగా ఈజీగా చూసారా, అప్పటికప్పుడు 4 పచ్చిమిరపకాయలు ఉంటే చాలండి మనకి ఈ ఈ కట్మిర్చి బజ్జీ అనేది వేసేసుకోవచ్చు. కొంచెం అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేశారనుకోండి, మీ పిల్లలైనా మీ హస్బెండ్ అయినా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎప్పుడు బజ్జీలేనా అనుకోకుండా ఇలాగా కట్మిర్చి వేయండి. స్మాల్ బజ్జీ లేదంటే కట్మిర్చి మీ ఇష్టం. సో మీరు ఏమనుకున్నా పర్వాలేదండి, ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఉల్లిపాయ రౌండ్గా కట్ చేసుకుంటూ, ఉల్లిపాయ అనేది రౌండ్గా కట్ చేసి ఇలాగా రింగిల్లా తీయాలండి. తీసిన వాటిని ఉప్పు, కారం కొంచెం అలాగా ఒక చిటికెడంతా వేసేసి మనం బజ్జీలు ఎలాగైతే వేస్తామో అదే విధంగా ఇవి కూడా పిల్లలకి డిఫరెంట్గా చాలా బాగుంటాయి. ఎప్పుడు కూడా మనం పిల్లలకి డిఫరెంట్గా చేయడానికి ప్రయత్నించాలి కాబట్టి ఎప్పుడు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అలాగా చాలా బాగుంటాయి. ఇలాగా ఉల్లి బజ్జీ అంటే ఇలా రింగిల్స్గా తీసింది మీకు చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా ఇలా రౌండ్గా ఉన్నవి ఏంటి అని డిఫరెంట్గా తింటూ ఉంటారు. కూరలు ఉంటాయి కదా, సేమ్ అలాగే కనిపిస్తాయండి. ఇవి కూడా పిల్లలకి ఒకసారి స్నాక్స్గా ట్రై చేసి పెట్టండి. బయట నుంచి కూడా తిన్నారండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా అంత బాగుంటుంది. ఇలా ఆనియన్ బజ్జీ కానీ లేదా మిర్చి బజ్జీ కానీ రెండు కూడా కట్మిర్చి రెండు కూడా చాలా ఈజీ మెథడ్లో మీకు 3 to 4 మినిట్స్లో అయిపోతుంది. ఎక్కువ మినిట్స్ ఏమి టైం పట్టదు. అమ్మమ్మ అంటే 6 మినిట్స్ పడుతుందండి, అంతకు మించి అయితే పట్టదు. ఒక ఉల్లిపాయలు కట్ చేసేసి ఇలా చేస్తే చాలు. నేను ఇదొక వాయ అదొక వాయ వేసానండి. ఇది ఒక్క ఉల్లిపాయలో ఇంకా చాలా మిగిలినవి, చిన్న ఉల్లిపాయ తీసుకున్నా. సో మనకి ఎన్ని వస్తాయి చూడండి, మీరే లెక్కేయండి. బోలెడు అన్నీ వస్తాయి కదా. అదొక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి అయితే కనుక మనకి స్నాక్స్గా 4 పిల్లలు ఉన్నా కూడా 2 పెట్టేసినా అయిపోతుంది. ముగ్గురికి అయితే ఫుల్ అయిపోతుందండి. ఇలాగా స్నాక్స్కి కారం తినలేనప్పుడు పిల్లలకి ఇవైతే చాలా బాగుంటాయి. కట్మిర్చి కొంచెం కారంగా అనిపిస్తుంది, కానీ పెద్దవాళ్ళు తినొచ్చు. చిన్నపిల్లలకి ఇలా ట్రై చేయండి. చూసారా ఎంత బాగా వచ్చినాయండి, కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా, ఫ్లఫీగా
చూస్తే నోరూరనిపిస్తుంది కదా, అంత బాగుంటుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి, ఏమాత్రం తగ్గదు. నేను ఇక్కడ కట్మిర్చి ఇక్కడ చిన్నగా ఉన్న వాటిలో వేసిస్తున్నాను. ఈ కట్మిర్చి అయితే పెద్దవాళ్ళు అయితే నోరు ఊరించుకుంటూ తినేస్తారండి, అంత బాగుంది. ఆనియన్స్ అయితే ఇలా పెడుతున్నాను, ఆనియన్స్ బజ్జీ. మన వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక లైక్ చేయడం మర్చిపోవద్దు. మన వీడియో సపోర్ట్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చేస్తారు కదా ఫ్రెండ్స్, చేస్తారని అనుకుంటున్నానండి. మన వీడియో అయితే ఇలా ఉంది, ఇదే మనకి రాదులే అని అనుకోవద్దు. ప్రతి వీడియో ప్రతి లైక్ చాలా ఇంపార్టెంట్. చూసి వెళ్ళిపోకుండా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఎవరైనా కూడా చేస్తారు కదూ. మన వీడియో నచ్చింది అనుకునే వాళ్ళు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.